హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ చాగంటి కోటేశ్వరరావు గారికి రీసెంట్ గా కూటమి గవర్నమెంట్ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం చూసాం సార్. మరి ఈ నేపథ్యంలో చాలా మంది ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు చాలా మందికి తెలుసు. ఇంకొంతమంది నెటిజన్స్ అయితే సెర్చ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన బయోగ్రఫీ ఏంటి, మీరేం చెప్తారు సార్ ఆయన గురించి? చాగంటి కోటేశ్వరరావుని అడ్వైజర్ స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కమిటీ నాది. అట్లాంటిది ఆ రంగంలో ఆయన్ని అడ్వైజర్గా పెట్టారు. అంటే విద్యార్థులకు సంబంధించి ఎథిక్స్ అంటే నైతిక విలువలు. మామూలుగా ఎథిక్స్ అండ్ మోరల్స్ అని రెండు రకాలు ఉంటాయి. మోరల్స్ అంటే జనరల్గా సమాజం విధించే నైతిక విలువల్ని మోరల్స్ అంటారు. ఎథిక్స్ని సామాజిక శాస్త్రంలో కావచ్చు, లేకపోతే ఫిలాసఫీలో కావచ్చు, వ్యక్తులుగా ఎవరికి వాళ్ళు నైతిక విలువలను ఏర్పరచుకోవడానికి ఎథిక్స్ అంటారు. అందుకనే వాడికి ఎథిక్స్ లేవురా అంటారు. ఎథిక్స్ అంటే వాడు ఆ విలువల్ని తను వ్యక్తిగతంగా పాటించట్లేదని. మోరల్స్ అంటేమో సమాజం మన మీద కొన్ని నైతిక విలువల్ని విధిస్తుంది. భర్త అంటే ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి, కొడుకు అంటే ఎలా ఉండాలి, ఉద్యోగం అంటే ఎలా ఉండాలి, ఇలాగ కొన్ని రకాల నైతిక విలువల్ని సమాజం మనకి ఇస్తుంది. అంటే మనుషుల్ని, వ్యక్తుల్ని సమాజం కంట్రోల్ చేయాల్సిన అవసరం సమాజానికి ఉంటుంది. లేకపోతే అరాచకం ప్రబలిపోతుంది. కంట్రోల్ చేయడంలో రెండు ప్రధాన పాత్ర వహించేవి ఏదంటే, ఒకటి మోరల్స్, రెండు లా, చట్టము, నైతిక విలువలు. నైతిక విలువలకి కొంతమంది భయపడి తప్పుడు పనులు చేయాలనుకున్న చేయరు. కొంతమంది చట్టానికి భయపడి, నైతిక విలువలు లేకపోయినా చట్టానికి భయపడి వాళ్ళు చేయరు. ఈ రెండు అనేది మనుషుల్ని కంట్రోల్ చేస్తుంటుంది. మనుషుల్ని కంట్రోల్ చేయడం అనేది సమాజానికి అవసరం. ఆర్గనైజ్డ్గా ఉండకపోతే, ఇప్పుడు మనం రోడ్లో కంట్రోల్ చేయకపోతే ట్రాఫిక్లో ఎవడిపాటికోడు వెహికల్లో వెళ్ళి భయంకరంగా కొట్టుకొని చచ్చిపోవడాలు ఒక రోజులోనే చూడొచ్చు మనం. అంటే అక్కడ నైతిక విలువల కంటే కూడా చట్టానికి ఎక్కువ భయపడతారు. నైతిక విలువలు కూడా కొంతమంది ఫాలో అవుతారు. ఈ నైతిక విలువలు రెండు రకాలు ఉన్నట్టుగా అప్పుడు ఎథిక్స్ అని పెట్టారు. ఎథిక్స్ అంటే విద్యార్థులకి నైతిక విలువలు ఉండాలి, అట్లాగే వాళ్ళకి కొన్ని రకాల వాల్యూస్ ఉండాలి అనేది ఇది. మామూలుగా మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక మోరల్స్ అనే యాంగిల్ని తీసుకొచ్చారు. అంతకుముందు మనకి బ్రిటిష్ వాళ్ళ మోరల్స్ మనకి లేవు. మనకి నీతి కథలు అంటే అర్థం ఏంటంటే, మనకున్న పంచతంత్రం ఇలాంటి నీతి కథలు అర్థం ఏంటంటే, మామూలు డైలీ జీవితంలో, దైనందిన జీవితంలో మనం ఎలా బతకాలి, వ్యవహారిక జీవితంలో ఎలా బతకాలనే స్కిల్ సెట్ నేర్పించడమే మనకుండే నీతి కథలు. కానీ వాళ్ళకి నీతి కథలు ఏంటి, ఆదర్శంగా ఎలా ఉండాలి మనిషి. మనకు అటువంటి ఆదర్శాలు చెప్పే నీతి కథలు లేవు. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్కడ విక్టోరియన్ మొరాలిటీ అంటారు. ఆ మొరాలిటీకి సంబంధించి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమున్నాయి ఇక్కడ అని చూసి పంచతంత్రం ఇట్లాంటి కథల్ని తీసుకొచ్చి దాంట్లో కలిపేశారు. బేసిక్గా అది నీతి చంద్రిక కానీ, మనకున్న సుమతి శతకం కానీ, ఇవన్నీ వేమన కానీ, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, దైనందిన జీవితంలో మనుషులు ఎలా బతకాలి, ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా స్నేహపూరితంగా ఉండాలి, కమ్యూనిటీలతో ఎలా మింగిల్ అవ్వాలి, ఇవి మనకు నేర్పిస్తాయి అన్నమాట. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి తీశారు. మొత్తానికి నైతిక విలువల కమిటీకి ఈయన సలహాదారుగా ఉంటాడు. సో ఇప్పుడు అందరికీ ఏంటంటే, ఎవరు ఈ చాగంటి కోటేశ్వరరావు, ఈయన ఏం చేయబోతున్నాడు, ఈయనకున్న అర్హత ఏంటి, ఈ నైతిక విలువలు బోధించే అర్హత ఈయనకు ఉందా, ఈయన ఎలాంటి విలువలు బోధించబోతాడు అన్న డౌట్లు చాలామందికి ఉన్నాయి. మనకు కామెంట్లు పెడుతున్నారు. దానికోసం ఆయన బయోగ్రఫీ చెప్దామని నేను అనుకున్నా. సో బేసిక్గా ఈయన చాగంటి సుందర శివరావు వీళ్ళ నాన్న పేరు. ఆయన ఒక ప్రభుత్వ పాఠశాల ఎలిమెంటరీ స్కూల్లో హెడ్ మాస్టర్. వీళ్ళమ్మ సుశీలమ్మ, ఆమె హౌస్ వైఫ్. సో ఈయనకు 2 అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. వీళ్ళ నాన్న చాగంటి 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వీళ్ళ నాన్న చనిపోయాడు. అయితే వీళ్ళ నాన్నకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అదేంటంటే, ఆయనకి 5 మంది అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారంటే, మీరు బయటికి వెళ్ళకండి, ఉండూరులోనే నలుగురికి పాఠాలు చెప్పి బతకండ్రా అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం వల్ల వాళ్ళు ఎక్కడికి పోకుండా అక్కడే ఉండిపోయారు. సో వీళ్ళ నాన్న టీచర్గా ఉంటూ తనకు వచ్చిన జీవితంలో ఆయన ఇతర పిల్లల్ని కూడా చదివించేవాడు అని చెప్తారు. సో వీళ్ళమ్మకి పాముగూరికి, వీళ్ళమ్మకి బిడ్డలు లేకుండా చాలా కాలం ఉండడం వల్ల వీళ్ళ నాన్న వాళ్ళ అమ్మ బాధపడుతుంటే చూడలేక ఎక్కువ మంది పిల్లల్ని చేరదీసి వాళ్ళందరూ ఈమెను అమ్మ అని పిలిచే విధంగా చేసి
ఈమెకు పిల్లలు లేని లోటు తీర్చాలని ఒక ప్లాన్ చేసి పిల్లల్ని చదివించాడని చెప్తారు. సో అలాగా ఆయన చదివించేవాడు. ఆయన వాల్యూ సిస్టమ్ అనేది చాగంటికి కూడా వచ్చిందని ఆయన చెప్పుకున్నాడు. ఆయన నలుగురికి సహాయం చేయడం, అంటే దాన్ని ఏమంటారు, ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు సహాయం చేయడం, విద్యను అందించడం అనేది వచ్చింది. ఈయనకు కూడా చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం, ఈయన కొంత ధారణా శక్తి అంటారు. అంటే ఒకటి ఏదన్నా చదివితే గుర్తుపెట్టుకునే ఒక శక్తి ఈయనకి బలంగా పెరిగింది. అట్లాగే భారతము, భాగవతము, రామాయణము, పురాణాలు, ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఆయన వాళ్ళ నాన్న, ఎందుకంటే చదువుకున్న బ్రాహ్మణ వంశం వీళ్ళది, అలాగా ఈయన ఇది చేశాడు. వీళ్ళది వెస్ట్ గోదావరిలో జిల్లాలో జాలిపూడి అనే గ్రామం, చిన్న గ్రామం. సో అలాగే ఈయన చదువుకున్నారు. దాని తర్వాత ఈయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఈయనకి జాబ్ వచ్చింది. వీళ్ళ భార్య కూడా చదువుకున్నది. ఆమె అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆమె పనిచేసింది. ఈయన 2018లో రిజైన్ చేశాడు. దానికి ఫుల్ టైం ఈయన ప్రవచనకారుడిగా మారిపోయాడు. సో ఈయన ప్రవచనకారుడిగా మారడం వెనక కూడా ఒక యాక్సిడెంటల్గా జరిగిందనేది కూడా ఆయన చెప్పాడు. అదేంటంటే శ్రీభాష్యం అప్పలాచార్యులు అని ఆయన ఉండేవాళ్ళు. ఆయన కాకినాడలో ఎక్కడో ఒక ప్రవచన సభ జరుగుతుంటే ఈయన భార్యతో కలిసి ఆ సభకి వెళ్ళాడు. ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు. ఈయనను పోయి నమస్కరిస్తే ఈయనను కూడా ఆశీర్వదించాడు, మంచిగా మాట్లాడి పంపించాడు. వెళ్తూ ఉంటే అప్పుడు భార్య అనింది ఈయనతో, వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు ఆయన చెప్పిన దాని మీద. చేస్తుంటప్పుడు ఏమేమనిందంటే, మీరు కూడా ఇలాగ చెప్పచ్చు కదా, మీకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది ఈ విషయాల పట్ల, మనం కూడా కొంతమందికి చెప్తే బాగుంటుంది కదా, ఆయనకి మనం ఒక కానుక ఇచ్చినట్టు ఉంటుంది, ఆయన నుంచి నేర్చుకొని మనం 10 మందికి చెప్తే ఉపయోగం కదా అని భార్య చెప్తే ఆయన కన్విన్స్ అయ్యాడు. అవును కదా అనుకున్నాడు. అయితే ఈ లోపల ఏం జరిగిందంటే, మాతా శివచైతన్య అనే ఒక ఆమె భాగవతం చెప్పేది. అక్కడ భాగవతం చెప్తుంటే ఆమె ఒక ప్రశ్న వేసింది భాగవతానికి సంబంధించి. ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎవరన్నా చెప్పగలరా అంటే, వీళ్ళ ఫ్రెండ్ లేచి ఫలాని చాగంటి కోటేశ్వరరావు చెప్తాడు దీనికి ఆన్సర్ అన్నాడు. ఈయనకి నిజానికి చెప్పాలని ఏమి లేదు, కానీ ఫ్రెండ్ చెప్పేశాడు కాబట్టి ఈయన ఎవరు ఇక్కడ చాగంటి లేచి నిలబడని ఆమె అనింది. దాంతో ఈయన లేచి నిలబడాల్సి వచ్చింది. స్టేజ్ మీదకి రానింది. స్టేజ్ మీదకి వెళ్ళాడు. వెళ్తే మైక్ ఇచ్చి చెప్పనింది. ఈయన చెప్పక తప్పలేదు కాబట్టి ఈయన దాన్ని భాగవతంలో వివరించి చెప్పాడు. ఆమె ఇంప్రెస్ అయింది. ఇంత బాగా నువ్వు వివరించి చెప్తున్నావు, పామరులకు కూడా అర్థమయ్యేట్టుగా ఉంది అని చెప్పి ఈయనకి కానుకలు, బట్టలు పెట్టి ఆయన్ని సన్మానించింది. దాని తర్వాత ఆమె సలహా కూడా ఇచ్చింది, నువ్వెందుకు చెప్పవద్దు, నువ్వు భాగవతం మీద చెప్పు అని సలహా ఇచ్చింది. దాంతో ఈయన అది పేపర్లో వచ్చేసింది. దాంతో అంతా ఒక రకమైన అక్కడ పాపులారిటీ వచ్చింది. దాంతో ఈయన పిలవడం మొదలుపెట్టారు చెప్పమని. ఈయన కూడా భాగవతం తను చదువుకున్న వాటిని చెప్పడం మొదలుపెట్టారు. అలాగే మెల్లమెల్లగా ఈయన మౌత్ టాక్ అంటారు కదా, చెప్పడం, ఒకరొకరు పిలవడం, అలాగా ఆయన స్టార్ట్ అయ్యాను అని చెప్పాడు. దాని తర్వాత వీళ్ళమ్మ ఒక సలహా ఇచ్చింది తనకి. అదేంటంటే, మీ నాన్న ఎప్పుడు కూడా తన విద్వత్తును అమ్ముకోలేదు, పేద విద్యార్థులకు ఫ్రీగా ఆయన చెప్పేవాడు. నువ్వు కూడా నీ విద్వత్తును అమ్ముకోవద్దు, నీకు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోవద్దు, ఫ్రీగానే నువ్వు చెప్పు అని ఆమె సలహా ఇచ్చింది. ఆ సలహాకి ఆమెకు మాటిచ్చాడు ఈయన, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనమ్మా, నీకు మాటిస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వేలాది ప్రవచనాలు చేసినా కూడా ఆయన ఎక్కడ కూడా డబ్బులు తీసుకోలేదు. ఈ మధ్యకాలంలో ఆయనకి పిల్లల పెంపకం, కూతురికి పెళ్లి చేయడం, వీటి వల్ల ఆయన కొంత బర్డెన్ పెరిగింది. ఎందుకంటే నెలలో 15 రోజుల కంటే ఎక్కువ ఆయన పనిచేసే పరిస్థితి లేదు. ఆయన కానీ ఆయన భార్య కానీ 15 డేసే పనిచేసేవాళ్ళు. ఇంక 15 డేస్ లాస్ ఆఫ్ పే కింద లీవ్ పెట్టేసేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి వచ్చే జీతాలు సరిపోక కేవలం ట్రావెల్కి మాత్రం, దూరభారాలు వెళ్ళినప్పుడు ట్రావెల్కి ఎక్కువ ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ జీతం అంతా ట్రావెల్కే సరిపోతూ ఉంది. అందుకని ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు, ఎవరినైనా పిలిచినప్పుడు మీరు ట్రావెల్ వరకు నాకు ఇవ్వండి అని చెప్పేవాడు. అది కూడా పేదలు ఎవరన్నా, ఆటో డ్రైవర్ల యూనియన్లు అలాంటి వాళ్ళు ఎవరన్నా పెట్టుకున్నప్పుడు మీరు ఏమీ ఇవ్వకండి, నేను క్యాబ్ పెట్టుకొని వస్తానని కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. అట్లాగే టీవీ ఛానల్స్, కొంత భక్తి ఛానల్స్, టీవీ ఛానల్స్ కూడా వేలాది ఎపిసోడ్లు ఎందుకు చేసినా ఒక్క పూట కూడా ఈయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. అందువల్ల మొన్నటి వరకు కూడా ఆయన బైక్లోనే వెళ్ళేవాడు ఆఫీస్కి. సో ఆయన లక్కీగా ఏంటంటే ఆయనకి 2 పిల్లలు కూడా, బాబు పేరు షణ్ముఖాంజనేయ సుందర శివచరణ్ శర్మ, అమ్మాయి పేరు నాగశ్రీవల్లి. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చదివారు, ఇద్దరు కూడా సెటిల్ అయ్యారు. ఈ నాగశ్రీవల్లి వాళ్ళ హస్బెండ్ అమెరికాలో జాబ్ చేస్తాడు. అలాగే పిల్లలు కూడా ఈయన దగ్గర నుంచి ఎప్పుడు ఆశించలేదు.
కాబట్టి ఈయనకి ఫైనాన్షియల్ ప్రెజర్ అనేది రాలేదు. భార్య కూడా డబ్బులు తీసుకోవద్దనే చెప్తుంది తప్ప ఆమె కూడా ఎక్కడ ఈయన తీసుకోలేదు, డబ్బులు మనకి సౌకర్యాలు లేవు అనేది రాలేదు. కాబట్టి ఆయన ఈ విషయంలో నైతికంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే కమర్షియలైజ్ చేయలేదు. చాలామంది ప్రవచనకారులు డబ్బులు తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఈయన కమర్షియల్గా కాకుండా తనకు వచ్చిన విద్య, తను నమ్మిన శాస్త్రాలు, పురాణాలు అవన్నీ ప్రజలకి పంచిపెట్టాలి, దానివల్ల సమాజంలో నైతిక విలువలను పెంచాలి అన్న ఒక ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఆయన ప్రచారం చేస్తున్నాడు. ప్రధానంగా ఏంటంటే ఆయన మండల దీక్ష చేసి 42 రోజుల పాటు సంపూర్ణ భారతం, మహాభారతం, రామాయణం చెప్పాడు. అట్లాగే ఇంకో 40 రోజులు మహాభారతం చెప్పాడు, 42 రోజులు భాగవతం చెప్పాడు, 30 రోజులు శివ మహాపురాణం చెప్పాడు, 40 రోజులు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం చెప్పాడు. అంటే బేసిక్గా ఈయనకి శంకరాచార్యుడు గురుతులుడు అని చెప్తారు. ఆ శంకరుని అద్వైతం ఏదైతే ఉందో దాన్ని ఈయన ఎక్కువగా ప్రచారం చేయడం, అట్లాగే భారత రామాయణాలని ప్రచారం చేస్తూ దాంట్లో నుంచి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అని. అట్లాగే ఈయన వందలాది కాలేజీలు, విద్యా సంస్థలు కూడా విద్యార్థులకు చెప్పడం అవన్నీ చేశాడు. ఈయనలో ఉండే గొప్ప గుణం ఏంటంటే ఈయనకి బ్రహ్మాండమైన శ్లోకాలు, ఆ పురాణాలు కరతలా మలకం అంటారు. అంటే చేతి వేళ్ల మీద ఉంటాయి. సో తడుముకోవాల్సిన అవసరం లేదు, పుస్తకాలు చూసి చెప్పాల్సిన అవసరం, సందర్భానుసారంగా శ్లోకాలు, పద్యాలు పాడగలడు, చెప్పగలడు. రెండోది ఈయన వాయిస్ కల్చర్ అంటారు. వాయిస్ కల్చర్ బ్రహ్మాండంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది ఆయన మాటలు. అట్లాగే ఈయనకి ఇంకొక గొప్ప ఇదేంటంటే మామూలు రిక్షావాడికి కూడా అర్థమయ్యే విధంగా విశదీకరించి వివరంగా చెప్పగలగడం. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి విన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటారు. సో వచ్చిన వాళ్ళు 1.5 hour 2 hours కదలకుండా, పారిపోకుండా వింటారు. సో అదేంటంటే కనెక్ట్ చేయడం ఒకటి, వాళ్ళ జీవితాలకు కనెక్ట్ చేయడం ఒకటి, నీతిగా బతకమని చెప్పడం. దేవుడు భక్తి అనేది మూర్ఖంగా బోధించకుండా భక్తి అన్నిటికంటే కూడా గొప్ప భక్తి ఏదంటే మానవ సేవ, మాధవ సేవ అనే కాన్సెప్ట్ ఈయన ఎక్కువ తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది. ఎక్కడ పోయినా ఆయన ఫస్ట్ చెప్పేదంటే మీ తోటి వాళ్ళకి సహాయం చేయండి, మీ తోటి వాళ్ళు సుఖంగా ఉంటే వాళ్ళని చూసి కుళ్ళుకోవద్దు, వాళ్ళని చూసి ఆనందించండి. అట్లాగే ఎవరైనా బాధల్లో ఉంటే మీరు సహాయం చేయండి. ఆయన తన అనుభవం చెప్పాడు. ఒక కాలేజీలో వెళ్ళి ఈయన చెప్పినప్పుడు ఒక పాప ఇన్స్పైర్ అయింది. తర్వాత ఎప్పుడో ఒక పాప కలిసినప్పుడు ఆ పాప, సార్ నేను మీ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సమాజ సేవ చేస్తున్నానని చెప్పింది. ఏం చేస్తున్నావు అని అడిగాను. అడిగితే అమ్మాయి, నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి రోజు వెళ్తున్నాను సార్, అక్కడ చాలామంది పేదలు వస్తారు, ఇంకొక 15 నిమిషాల్లో డెలివరీ అయ్యే గర్భిణీ స్త్రీలు వస్తారు, వాళ్ళకి అక్కడ ఏమీ తెలియదు, ఏది ఎమర్జెన్సీ వార్డు, ఏ ఓపీ ఎట్లా ఉంటుంది, ఎక్కడ చీటీ తీసుకోవాలి ఏమీ తెలియదు, ఏ మందులు ఎక్కడ ఉంటాయో తెలియదు, వాళ్ళకందరికీ నేను హెల్ప్ చేస్తున్నాను, ఎమర్జెన్సీ వాళ్ళకి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకి మంచి వైద్యం అందేట్టుగా చేస్తున్నాను అని అనేక మంది ప్రాణాలను కాపాడాను సార్, దానికి మీరే కారణం అని చెప్పింది. ఇలాగే నేను అనేక మందిని ఇన్స్పైర్ చేస్తున్నాను అనేది ఆయన చెప్పాడు. అంటే కేవలం ఇవాళ చాలామంది భక్తి పేరుతో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు ఒకటి. రెండోది భక్తులు కూడా ఏంటంటే నిజంగా భక్తి కాకుండా వాళ్ళకి వీసా రావాలనో, పరీక్షలు పాస్ అవ్వాలనో, ఉద్యోగాలు రావాలనో, పెళ్లి కావాలనో ఇటువంటి కోరికల వల్లనే ఎక్కువ మంది వస్తున్నారు. కానీ వాళ్ళు అట్లాంటి వచ్చిన వాళ్ళకు కూడా నేనేం చెప్తున్నానంటే మీరు ఇవన్నీ చేయండి, మీరు కోరుకోండి, కానీ మీరు పరులకే హెల్ప్ చేయకపోతే దేవుడు కూడా మీకు హెల్ప్ చేయడు అనేదే నేను ప్రధానంగా చెప్తున్నానని చెప్పాడు. సో ఆ రకంగా ఈయన ఒక రకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రవచనాలన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫైనల్గా. అంటే మనుషులు ఎలా బతకాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి, ఈ యాంగిల్లోనే వాళ్ళు చెప్తుంటారు. అయితే ఇక్కడ ఈయన్ను మన గరికపాటిని కంపేర్ చేస్తుంటారు. ఎందుకంటే షణ్ముఖ శాస్త్రి కానీ, ఈయన కానీ, తర్వాత గరికపాటి కానీ వీళ్ళు వెరీ పాపులర్. కాకపోతే గరికపాటి స్టైల్ వేరు. గరికపాటి ఏంటంటే ఆయన సహస్రవధాని, సహస్రవధాని ఆయన ఆసువుగా పద్యాలు చెప్పగలడు, కొన్ని వందల పద్యాలు గుర్తుపెట్టుకొని చెప్పగలడు. ఆ కైండ్ ఆఫ్ ఈయనకి లేదు. ఈయన ఎక్కువగా పురాణాలు, సనాతన ధర్మం, సాంస్క్రిట్ అది ఈయనది చాగంటిది. ఆయనేమో తెలుగు భాష మీద ఎక్కువ ఆయనకి ప్రేమ. అట్లాగే సమాజంలో కొంత ప్రోగ్రెసివ్గా ఉండాలని, కాంటెంపరీగా ఉండాలనేది ఆయన ఇది. కొద్దిగా ఆయన ఏంటంటే మోడర్న్గా ఉండడానికి ట్రై చేస్తాడు. ఆయన కొడుకులకు కూడా ఇద్దరికి, ఒకరికి శ్రీశ్రీ, ఒకరికి గురిజాడని పేరు పెట్టాడు. ఎవరు? గరికపాటి. ఈయనకి అట్లాంటివి లేవు. ఈయన కొద్దిగా ఛాందస భావాలు కూడా ఉంటాయి. ఆడపిల్లల్ని భర్తల కడ్రాయలు ఉతకమని కూడా కొన్నిసార్లు చెప్పిన
ఈ వీడియోల్ని నేను కూడా చూశాను. ఉమ్, భర్తలు కడ్రాయిలను కూడా ఉతకమని, భర్తలకి సేవ చేయమను. అంటే ట్రెడిషనల్గా సనాతన ధర్మంలో ఏముంటుంది, కుల ధర్మం ఉంటుంది, స్త్రీలని తక్కువగా చూడడం, మగవాళ్ళని ఎక్కువగా చూడడం ఉంటుంది, బ్రాహ్మణులకి పెద్దపీట ఉంటుంది. కొన్ని రకాల ఈ సమాజానికి పనికిరాని కొన్ని భావాలు సనాతనంలో ఉంటాయి. వాటినన్నింటినీ నేను ప్రచారం చేయడం, అట్లాగే ఫుడ్కి సంబంధించి కూడా బిర్యానీ తినేవాళ్ళని, ఇతర బర్గర్లు ఇట్లాంటి తినేవాళ్ళని ఎగతాళి చేస్తూ కూడా ఈయన మాట్లాడిన వీడియోలు నేను కూడా చూశాను. అంటే ఈయన ఇతరుల ఫుడ్ కల్చర్ని అవహేళన చేయడం కరెక్టేనా, ఇట్లాగా స్త్రీలని పురుషుల కంటే తక్కువ అనే భావంతో ప్రచారం చేయడం కరెక్టా, కేవలం వెజిటేరియన్ ఫుడ్డే ప్రచారం చేయడం, ఇతరుల ఫుడ్ని అవహేళన చేయడం కరెక్టా అనే విమర్శలు కూడా ఈయన మీద ఉన్నాయి. అట్లాగే ఈయన మీద కొన్ని రకాల సమూహాలు, యాదవులు అట్లాంటి వాళ్ళు గొడవలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే గరికపాటి వివాదాలు కూడా ఉన్నాయి. కాకపోతే గరికపాటి ఏంటంటే మాంసం తినడాన్ని ఆయన వ్యతిరేకించడు. శ్రీరాముడు వాళ్ళు కూడా తిన్నారు, ఎందుకంటే క్షత్రియులు మాంసం తినకపోతే యుద్ధం ఎలా చేస్తారు. అలాగా రెండోది, ఇవాళున్న నేను ఇందాక చెప్పిన మన పాత నీతి కథలు ఏవైతే ఉన్నాయో వ్యవహారిక జీవితంలో ఎలా ఉండాలి అనేది ఎక్కువగా గరికపాటి చెప్తాడు. అంటే స్త్రీలని బాగా చూసుకోవాలని చెప్తాడు. కొద్దిగా గరికపాటి ఈ జనరేషన్కి దగ్గరగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈయన కొంత ఛాందస భావాలు, సనాతన వ్యవహారం అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం భారత రామాయణాలు ఇవన్నీ చెప్పడం ద్వారా యూత్లో వాటి పట్ల కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, అదొక పాజిటివ్ పాయింట్. రెండోది, ఇతరులకి హెల్ప్ చేయమనం, ఇతరులను చూసి కొలుకోవద్దనడం, ఇలాంటి కాన్సెప్ట్లు ఈయన చెప్పే వాటిలో కొంత పాజిటివ్గా మనకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు విద్యార్థులకి ఈయన ఏం చెప్పబోతున్నాడు ఏంటి, దానివల్ల వాళ్ళకి ఎలాంటి నైతిక విలువలు వస్తాయి, ఇవన్నీ చూడాల్సి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.